హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. గోదావరి సీరియల్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. కుటుంబాల్లో ఇప్పుడు అన్ని గొడవలు ఎలా వస్తున్నాయి, నలుగురు అమ్మాయిలు ఉన్నాయంటే ఇంకా గొడవలు లేకుండా ఎలా ఉంటాయి. సో ఇక వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే అమ్మ బాబోయ్, ఈ రోజుల్లో ఏ ఆడపిల్లకి ఎవరూ చెప్పలేకపోతున్నారు. తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధాలు చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళ కోరికలకు తగ్గట్టు కొంతమంది ఫారెన్లో బ్రతకాలనుకునే వాళ్ళు, కొంతమంది ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంకొంతమంది రకరకాల కారణాలతో పెళ్ళిళ్ళని ఆపేసుకుంటున్నారు. ఆ కుటుంబ కథే ఈ గోదావరి. ఇక అలకనందకి మురళి ఇచ్చి పెళ్లి చేద్దామని తన కుటుంబ సభ్యులందరూ అయితే అనుకుంటున్నారు. ఇక మురళి కూడా తన మరదలైనటువంటి అలకనంద అంటే చాలా ఇష్టం. అంటే నందు నందు అంటూ తనని ఎప్పుడు కూడా జపిస్తూనే ఉంటాడు. తన పేరు మీద తన టైలర్ షాపుకు కూడా తన పేరే పెట్టుకోవడము, చాలా చక్కగా చూసుకోవడము, తన కోసం ఐటమ్స్ అన్నీ కొని భద్రంగా దాచుకోవడము, ఇలా చేస్తూ ఉన్న అబ్బాయి మురళి. సో చాలా మంచివాడు. ఇక జాను చెప్పినట్టుగానే తనైతే చక్కగా తాంబూలాలు తీసుకొని వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తాడు. అలకనంద అంటే నందుని పెళ్లి చేసుకోవడం కోసం. ఇక నందుకైతే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఏంటి జాను, నీకేం చెప్పాను, నువ్వు మీ బావతో మాట్లాడతానని చెప్పావు కదా, నా గురించి అన్నీ చెప్తానని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఏంటి వాళ్ళంతా ఇలాగా వచ్చారు, అసలు నువ్వు మీ బావతో మాట్లాడావా లేదా అని నిలదీస్తుంది నందు జానుని. ఇక జాను వచ్చేసి, అవును నేనేమీ మాట్లాడలేదు, నేనే తాంబూలాలు తీసుకొని రమ్మన్నాను, అయినా నీకేమన్నా బుద్ధుందా అక్క, అసలు బావ ఎంత మంచివాడో తెలుసా, మన అర్హతకు తగ్గట్టు నువ్వు ఊరికే అమెరికా వెళ్తాను, ఆ సంబంధమే చేసుకుంటాను అని ప్రతిసారి అంటున్నావు, అసలు మన అర్హత తెలుసుకున్నావా, మనం ఎంత చదువుకున్నాము, లేదంటే మన ఇంటి ఆస్తులు వాటన్నిటి గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా లేదా, ఎప్పుడు నువ్వు అనుకున్నదే చేయాలనుకుంటూ ఉంటావా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ఇక నందుకి కోపం వచ్చేసి, నీదేంటి అసలుకి, నాన్నకి నేను చెప్పుకుంటాను కదా, నా బాధ ఏదో నేను పడతాను కదా, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, నీ సొమ్మేమైనా నేను తింటున్నానా అని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి, ఏంటి వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి బయటికి రావట్లేదని, సరే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ తిట్టుకుంటూ ఉంటారు. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే, చూడమ్మా తనకి అసలుకి ఈ సంబంధం అంటే ఇష్టం లేదని అందరి ముందు చెప్పేస్తుంది అని అంటుంది అనగానే ఇక వాళ్ళ అమ్మ కోపం వచ్చి, నువ్వు కానీ పిచ్చి వేషాలు వేసావంటే బాగుండదు, అయినా బావని చిన్నప్పటి నుంచి బావకి నీకు పెళ్లి చేయాలని మేమంతా అనుకుంటున్నాం, ఇప్పుడు ఏంటి సడన్గా నీ పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి ఊహలన్నీ పక్కన పెట్టి నోరు మూసుకొని బావతో పెళ్ళికి కూర్చో రెడీ అవ్వు, మీ నాన్నకి నువ్వేం చెప్పనవసరం లేదు, మీ నాన్న కూడా ఏం ఒప్పుకోడు అన్నట్టుగా చెప్తుంది. నీకేంటమ్మా నువ్వు, నేను కదా మా నాన్నతో మాట్లాడుకుంటా అని నందు అంటూ ఉండగానే ఇక వాళ్ళమ్మ వచ్చేసి, నువ్వు నోరు మూసుకొని ఈ గదిలో నుంచి రాకు, నాకేం చేయాలో నాకు బాగా తెలుసు, నీవు మొండి పంతం వదలకపోతే నువ్వు ఇక్కడే ఉండు కానీ బయటికి రావద్దు, నేను ఏం చేయాలో నేను చేస్తాను అని చెప్పేసి ఇక జాను తీసుకొని బయటికి వెళ్ళిపోయి, ఆ నందు ఇంకా ఏంటి రెడీ అవ్వలేదా రాలేదా అని చెప్పి వాళ్ళ నాన్నగారు అడగగానే తనకి సిగ్గుగా ఉంది, మనం తాంబూలాలు తీసేసుకుందాము అని చెప్పగానే ఇక అందరూ ఆశ్చర్యపోతారు. అదేంటి వదిన అంటే మురళి వాళ్ళ అమ్మగారు వచ్చేసి, అదేంటి తనకేంటి మా ముందు సిగ్గు, సో చిన్నప్పటి నుంచి తను చూస్తూనే ఉన్నాం కదా, మేమేమైనా కొత్త ఏంటి, నేను వెళ్ళి మాట్లాడతాను అనగానే ఇక జాను వాళ్ళ అమ్మ వచ్చేసి, అదేం లేదులే వదిన గారు, మనం తాంబూలాలు మార్చేసుకుందాము, దాని తర్వాత తను వస్తుందిలే, ఇప్పుడు తను ఉన్నా లేకపోయినా ఏముందిలే అన్నట్టుగా సర్ది చెప్తూ ఉండగానే ఇక ఈ మాటలన్నీ వినిన నందు వచ్చేసి ఇక వచ్చి సడన్గా వీళ్ళు తాంబూలాలు మార్చుకోబోతున్న టైంకి ఆ తాంబూలాలని కింద వేసేసి, ఏంటి మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, నేను మురళీ బావని పెళ్లి చేసుకోను, అసలు నాకు మురళీ బావ అంటే ఇష్టమే లేదని చెప్తుంటే ఒక్కరికి కూడా అర్థం కావట్లేదా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ తాంబూలాలని ఇసురు కొట్టేస్తుంది. ఇక దాంతో వాళ్ళ అమ్మకి బాగా కోపం వచ్చి చేయి చేసుకుంటుంది నందు మీద. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు, నీకు మేము చెప్తే అర్థం కావట్లేదా అని చెప్పేసి కొట్టగానే ఇక వాళ్ళ నాన్నగారు వచ్చేసి, ఏంటి ఏంటి నువ్వు అమ్మాయిని అలా కొట్టావు, ఈడొచ్చిన అమ్మాయిని కొట్టచ్చా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనగానే ఇక నందు అంటది, నానా నాకు అసలు ఈ బావ అంటే అసలు ఇష్టం లేదు, నేనైతే ఈ పెళ్ళి అసలు చేసుకోను, అయినా మీరు చిన్నప్పుడు ఏదో అనుకున్న దానికి ఇప్పుడు నన్ను వచ్చి ఫోర్స్ చేస్తుంటే నేను ఎలాగా, అయినా బావ నీకు బుద్ధి లేదా, నువ్వు ఆఫ్టర్ ఆల్ టైలర్వి, ఆ జాకెట్లు లంగాలు కుట్టుకునేవాడివి, ఇలాంటి వాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను నువ్వు అనుకుంటున్నావు అని చెప్పగానే ఇక పాపం మురళి కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయి ఇక మళ్ళీ వాళ్ళమ్మ ఆ అమ్మాయిని కొట్టబోయే టైంకి, ఉండండి అత్తయ్య మీరు కొట్టకండి అని చెప్పేసి వచ్చి, ఏంటి నందు నువ్వు చెప్పేది నిజం చెప్పు, ఆట పట్టించట్లేదు కదా, నేనంటే నీకు ఇష్టం లేదా అనగానే, ఎన్నిసార్లు చెప్పాలి బావా, నువ్వు అసలు నాకు ఇష్టమే లేదు, నీలాంటి వాడిని పెళ్లి చేసుకొని ఏ ఆడపిల్ల సుఖపడుతుంది, నాకు అసలుకి నేను
చేసుకోవాలన్న ఉద్దేశమే లేదు. చిన్నప్పటి నుంచి మీరు అనుకుంటున్నారు అంతేకాని నన్ను ఎవరైనా అడిగారా, అసలు నా ఇష్టం ఏంటని ఎవరైనా తెలుసుకున్నారా లేదా? నేను ఎప్పుడు కూడా హ్యాపీగా అమెరికాకు వెళ్ళి అక్కడ మంచిగా మంచి ఫ్లైట్లో వాటిల్లో తిరగాలనుకుంటున్నాను. అంతేకాని నీలాగా ఇలాంటి ఏ చదువు లేని వాడికి ఇంక ఏమీ రాక టైలర్ షాప్ చేసుకుంటున్నావు, టైలరింగ్ చేసుకుంటున్నావు, అలాంటి నిన్ను పెళ్లి చేసుకుని నేను ఎలా సంతోషంగా ఉంటాను అనుకున్నావు? నాదంతా ఒక మంచిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనుకునే మనస్తత్వము నీ దగ్గర ఉండి ఈ పల్లెటూరులోనే పడి నేను చావాలా, నేను అస్సలు ఉండను అని చెప్పేసి చాలా మనసుకు బాధ కలిగిస్తుంది. అయినాక పాపం మురళి కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఏంటి నందు అలా అంటున్నావు? చిన్నప్పటి నుంచి మనల్ని ఇద్దరిని ఒకరినొకరు నీ భార్య నందు భర్త మురళి అని అందరూ అనుకుంటూ ఉన్నారు కదా. సో నేను అదే అనుకున్నాను, అంటే నీ మొద్దు బుర్రకి ఏమీ అర్థం కాదు. నేను నిన్న చెప్పాను కదా, నీది ట్రైన్లో ఫస్ట్ క్లాస్ స్టేజ్ నాది, నీది ట్రైన్లో ఫుట్పాత్ స్టేజ్ నీది. సో నీకు నాకు పొంతనేంటి? అయినా నేను అసలు పెళ్లి చేసుకుని ఇక చెప్పేసింది. అయినా కానీ ఇదంతా జరగడానికి కారణం ఈ జానువే. నిన్న నాకేం చెప్పిందంటే, నీతో వచ్చి అంతా వివరంగా చెప్తాను, ఈ పెళ్లి చూపుల్ని ఆపేస్తానని చెప్పి ఇప్పుడేమో పెళ్లి చూపులకి రమ్మని చెప్పి తనే చెప్పిందంట కదా. అంతటికీ కారణం ఇదే అని చెప్పేసి తన చంప అయితే పగల కొడుతుందనమాట. ఇక దాంతో పాపం జాను చాలా బాధపడిపోతుంది. కానీ జాను మధ్యలో ఒకటి అంటుంది, నువ్వు ఏమైనా మాట్లాడాలంటే బావను పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోకుండా ఉండు, అంతేకాని బావ యొక్క వ్యక్తిత్వాన్ని, బావ చేస్తున్న వృత్తిని మాత్రం అవమానకరంగా మాట్లాడబాకు. అట్లా మాట్లాడేవంటే నిన్ను అక్కని కూడా చూడను, నేను ఇంకా కొడతాను అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళ నాన్న ఏంటమ్మా ఇదంతాను, అసలు ఆపండి అని చెప్పి అంటాడు. ఇక మళ్ళీ పాపం మురళి వచ్చేసి నిజంగా చెప్పు నందు అని అనబోతుంటే ఇక వాళ్ళ అమ్మకి కోపం వచ్చి, మురళి వాళ్ళ అమ్మకి, ఏంట్రా నీకు అసలు కొంచెం కూడా పౌరుషం లేదా? అది అంతగా చెప్తుంది కదా, నేను పెళ్లి చేసుకోను, నువ్వు ఒక చీప్ వాడివి, నువ్వు చేసేది టైలరింగు, నన్నేం పోషిస్తావు, ఇన్ని మాటలు అంటుంటే ఇంకా దాన్ని ఎందుకురా బ్రతిమలాడతావు? అయినా అమ్మ నీకు బుద్ధి ఉండాలి, దాన్ని ఇచ్చి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచి నువ్వే కదా నూరి పోసావు, ఇప్పుడు చూడ అది అన్నన్ని మాటలు మాట్లాడుతుంది అని అంటూ ఉండగానే ఇక వాళ్ళ తమ్ముడు వచ్చేసి నారాయణ వచ్చేసి, అక్క నువ్వు ఉండక్క, తన చిన్నపిల్ల కదా తనకు తెలియదులే అంటే, ఏంట్రా తన అన్నని మాట్లాడుతుంది, తన చెంప పగలగొట్టకుండా నువ్వు నాకు చెప్తున్నావు. అయినా కానీ మీరు చిన్నప్పటి నుంచి అసలు వీళ్ళే అదే తన భార్య అని చెప్పి తనకు చెప్పడం వల్లే వాడు ఇంత ప్రేమను పెంచుకున్నాడు. ఇప్పుడు చూడు అదంతా తక్కువగా చేసి మాట్లాడుతున్నాను, నా కొడుకుని ఎవరైనా తక్కువగా చేసి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను, అయినా మీరేం బాగుపడతారు, నా కొడుకుని ఇంతగా ఏడిపిస్తున్నారు కదా అని చెప్పేసి ఆ యొక్క పూలన్నీ వాళ్ళ మీద చల్లేసి మీరు నాశనం అయిపోతారు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు పాపం మురళి వచ్చేసి, లేదులమ్మ నువ్వు పదమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మని లాక్కుని వెళ్ళిపోతాడు. అప్పటికి కూడా మురళికి పాపం వాళ్ళ మామయ్య తనంటేనే ఇష్టం అనమాట. అప్పుడు చెప్తుంది, చూడరా ఇప్పటికి కూడా మీరంటేనే వాడికి ఎంత ఇష్టమోను అని చెప్పేసి చెప్పగానే ఇక పాపం వాళ్ళ నాన్న ఆలోచిస్తూ అంటే ఒక దగ్గరే కూర్చుండిపోతాడు. ఇక అందరూ వచ్చేసి ఆయన్ని ఓదారుస్తుంటాడు, ఏంటండి ఇలా జరిగింది అన్నట్టుగా. ఇక ఆయన ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటాడు, మురళి లాంటి మంచి వాడికి నా కూతురిని ఇవ్వలేకపోతున్నాను, నా కూతురేమో ఇలా అంటుంది, సో వాడు చాలా మంచివాడు అని చెప్పి ఆలోచిస్తూ, సో మురళి మావయ్య అంటున్న మాటల్ని వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ, నీకు నా కూతురికి పెళ్లి చేస్తానని వాళ్ళ అక్కకి మాట ఇవ్వడం, ఇప్పుడు మాట నిలబెట్టుకోలేకపోవడం, వాళ్ళ అక్క వచ్చేసి మీరంతా నాశనం అయిపోతారనడం, ఇవన్నీ మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటే ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య ఇద్దరు వచ్చేసి, ఏంటండి మీరు, తను చిన్నపిల్ల కదా తనకేం తెలుసు జీవితం అంటే, మనమే నచ్చ చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనగానే ఇక మీరిద్దరు వెళ్ళండి, కాసేపు నన్ను వదిలేసేయండి అని చెప్పి చెప్తాడు. ఇక దాని తర్వాత వచ్చేసరికి అందరూ అక్క చెల్లెళ్ళు బాధపడుతూ ఉంటారు, ఏంటి ఇలా చేసింది అక్క అని. ఇక సూర్య వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కొన్ని స్థలాలు కొనడానికి కొంతమంది రౌడీలు వస్తారు. అక్కడ కాస్త పెత్తర వేషాలు వేస్తుంటే సూర్య వచ్చి వాళ్ళకి కొంత ఇచ్చుకుంటాడనమాట. ఫైటింగ్ అయితే జరుగుతుంది. దాని తర్వాత జాను అలాగే సూర్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇక పెళ్ళిళ్ళ గురించి టాపిక్ వస్తే ఎవరిష్టం వాళ్ళది, పిల్లలకు కూడా కొంత స్వేచ్ఛ ఇవ్వాలి కదా, వాళ్ళ జీవిత కాలము వాళ్ళతో ఉండాలి కాబట్టి వాళ్ళ నిర్ణయం వాళ్ళే తీసుకుంటే బాగుంటుంది, పెద్దవాళ్ళు చెప్పినట్టు కాదు అన్నట్టుగా సూర్య అయితే చెప్తాడు. ఇక దాంతో కొద్దిగా కన్విన్స్ అయిన జాను ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయితే అవుతారు. చూడాలి వీళ్ళ కలయిక ఏ మలుపు తిరగబోతుంది అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.